రెడ్డిగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళగిరి తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3,000 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థం అవ్వలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదికమైన నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళకి బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించాను తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగ్ అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన ఊరిలో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మా, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చాం. ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత